హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మనకి రీసెంట్గా అయితే రిక్రూట్మెంట్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనుకున్నట్టయితే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అన్నట్టయితే, మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి విధమైన ఆఫ్లైన్ అప్లికేషన్ లేదన్నమాట. సో ఆన్లైన్లోనే మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 21 అన్నమాట. అంటే ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో ఇంక అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి January 10 అనమాట. సో Jan 10 లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే వెబ్సైట్ ప్రొవైడ్ చేశారు. www.ippbonline.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. బిఫోర్ 10th Jan అని చెప్పేసి ఇచ్చారనమాట. సో 10th Jan అప్లై చేద్దాము అనుకున్నట్టయితే ఆ రోజు మీకు వెబ్సైట్లో సర్వర్ డౌన్ అని రావచ్చు. కాబట్టి సో బిఫోర్ 10th మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే పోస్టు, అదేవిధంగా పోస్టులకు సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో క్యాస్ట్లో వారీగా కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే యూఆర్ వాళ్ళకి 33 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 6, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి అయితే 2 వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ ఐటీ పేమెంట్స్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సేమ్ అదే మేనేజర్ ఐటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా నెట్వర్క్ అండ్ క్లౌడ్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌస్ అని చెప్పేసి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ పేమెంట్ సిస్టమ్కి సంబంధించి 1 వేకెన్సీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 1 వేకెన్సీ, అదేవిధంగా వెండర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. దానికి కూడా టోటల్గా 1 వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ముందుగా అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే, మీరు బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదా ఐటీలో కానీ, లేదా కంప్యూటర్కి సంబంధించి మీరు మీ యొక్క బీటెక్ కంప్లీట్ చేసినట్టయితే మీరైతే ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినట్టు కూడా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐదర్ మీరు బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరైతే ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ ఐటీ పేమెంట్కి సంబంధించి జాబ్ రోల్ అయితే ఉందన్నమాట. దీనికైతే క్వాలిఫికేషన్ సేమ్ దానిలాగానే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, లేదా ఐటీ విభాగంలో మీరు బీఈ బీటెక్ కనుక కంప్లీట్ చేసినట్టుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కంప్యూటర్ విభాగంలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే దాంతో పాటు కూడా మీకు 3 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఐదర్ మీరు బీటెక్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీకు మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరైతే ఈ యొక్క మేనేజర్ ఐటీ పేమెంట్ సిస్టమ్స్కి సంబంధించిన పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ ఐటీ పేమెంట్ స్టేటస్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ ఐటీ వెండర్ అవుట్సోర్సింగ్కి సంబంధించి పోస్టులకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. ఐదర్ మీరు బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరైతే ఇటువంటి పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మీరు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదా ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక మీరు చేసినట్టుంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి విధమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో కానీ మీరు మీ యొక్క బీటెక్ కనుక కంప్లీట్ చేసినట్టుంటే వాళ్ళు కూడా ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఫిజిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ మీరైతే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సెలక్షన్ అనేది మనకి ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే ఉంటుంది. ఫస్ట్ మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు ఇన్ ఎడిషన్ టు అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు మీకు ఐదర్ గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది, లేదా ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండింటితో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులకైతే రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి అయితే మీ యొక్క రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క ఫీజు అనేది మనకి నాన్ రీఫండబుల్ అనమాట. వన్స్ మీరు ఫీ పే చేసిన తర్వాత అవైతే మళ్ళీ మనకి తిరిగి రావు. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 150 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళైతే 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు కింద ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఫీజు అనేది తక్కువగానే ఉంది కాబట్టి 150 రూపీస్ కాబట్టి. ఒకవేళ అదర్ కేటగిరీస్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే 750 రూపీస్ పే చేయగలనట్టుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అయితే మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు మీరు ఒక పోస్ట్కి కాకుండా వేరే పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు అనుకున్నట్టయితే సో మల్టిపుల్ పోస్టులు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికైతే మీరు మళ్ళీ ఫామ్ అనేది మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని అప్లికేషన్స్ ఎన్ని పోస్టులకు పెడితే అన్నిసార్లు మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి క్వెరీస్ ఉన్నా లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడైతే ఈమెయిల్ ఐడి మెన్షన్ చేశారు. ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మీరైతే అప్రోచ్ అయ్యి మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా అప్లై లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.